ఇరాక్ లో సద్దాం హుసేన్ పరిపాలిస్తున్నాడు. సద్దాం హుసేన్ ఒకప్పుడు అమెరికాకు అనుకూలుడే, కానీ 1990s వచ్చేసరికి ఆయన అమెరికాకి వ్యతిరేకమయ్యాడు. ఏమిటక్క అమెరికాకి అక్కడ ఏం కావాలా? ఆయిల్ కావాలి. కాబట్టి ఏం చేసింది అమెరికా? సద్దాం హుసేన్ సజ్జనుడు కాదు, ఆయన అణు ఆయుధాలను రూపొందించాడు ప్రపంచం మీద వేయటానికి, ఇవి చాలా ప్రమాదం ప్రపంచానికి అని దాడి చేసి మీ అందరికి తెలుసు 2003లో సద్దాం హుసేన్ మీద దాడి చేయటం, ఆయన్ని చంపేయటం. ఇప్పుడు ఇరాక్ లో ఉన్న గవర్నమెంట్ మొత్తం ఎవరికి అనుకూలం? అమెరికాకు అనుకూలం. ఆయిల్ ఉన్న ఇంకో దేశం ఇరాన్ లో 1954 దాకా ఆయన ఇరాన్ ఆయిల్ అంతా ప్రజలకే వాడేవాడు. ఆయన హత్య చేయించింది అమెరికా. లిబియాలో ఎవరుండేవాళ్ళు? కల్నల్ గడాఫీ ఆయన విధానాలు అమెరికాకు వ్యతిరేకం, ఆయన చంపేదాకా నిద్రపోలే. ఇవాళ లిబియాలో వాళ్ళ అనుకూల ప్రభుత్వం అధికారం. ఆఫ్ఘనిస్తాన్ ఎంత కీలకమైన ప్రాంతం అంటే ఇండియా పైన పాకిస్తాన్ పైన ఆఫ్ఘనిస్తాన్ పైన సోవియట్ రష్యా నుంచి విడిపోయిన 5 దేశాలు ఉన్నాయి. 5 కూడా కొన్ని లక్షల కోట్ల డాలర్లు విలువ చేసేటువంటి ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఇప్పటికీ ఇంకా అక్కడ డ్రిల్లింగ్ కూడా ఏం జరగల. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో మన అనుకూల ప్రభుత్వం ఉండాలి. రష్యా అనుకూల ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి దాన్ని కూలగొట్టడానికి అక్కడ వాళ్ళు ఏం చేశారు? తాలిబాన్లు తర్వాత అమెరికాకు వ్యతిరేకమయ్యారు. వాళ్ళని ప్రోత్సహించి పైకి తెచ్చింది ఎవరు? అమెరికా. తాలిబాన్లు వాళ్ళని కూలగొట్టి. వాస్తవంగా చాలా చోట్ల మనం టెర్రరిజం గురించి మాట్లాడుతూ ఉన్నాం. టెర్రరిజం ఉన్న ప్రతి దేశంలో అమెరికా అడుగుంది. మీరు మొత్తం చరిత్ర మీరు చదవండి. ఆ టెర్రరిజం పుట్టడానికి అమెరికా అక్కడ వేసే అడుగే కారణం అవుతాం.